జీవిరెడ్డి అనే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది. టీవీ ఛానళ్లలో, మరీ ముఖ్యంగా పచ్చ ఛానళ్లలో తరచూ కనిపించేవాడు. గత 4-5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున తన గళాన్ని గట్టిగానే వినిపించారు. అతనికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవి అప్పజెప్పారు. సో ఆ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా ఉన్న అతను ఒక 4-5 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమీ జరగట్లేదు, ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు, నేను చైర్మన్ అయిన తర్వాత ఇంతకుముందు ప్రభుత్వంలోనే బాగుండేది, సో అప్పుడు బాగా జరిగింది, ఏపీ ఫైబర్ నెట్లో పనులన్నీ కూడా చక్కగా జరిగాయి, ఇప్పుడు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ ఎవరో అతను ఏ పని చేయనివ్వట్లేదు అది అని చెప్పేసి, ఇంకా నేను ఉండడం ఎందుకు, ఇట్లా పనులు జరగనప్పుడు మనకు పనిచేసే అవకాశమే కల్పించట్లేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడితే అది బాగా దుమారం రేగింది. తరువాత ఏదో బీసీ జనార్దన్ రెడ్డి అంటే ఆ సంబంధిత శాఖ మంత్రి ఫైర్ అయ్యాడని చెప్పేసి, స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి, పిలిపించుకొని మాట్లాడాడని చెప్పేసి, తర్వాత చంద్రబాబు నాయుడు ఏమేం జరిగిందో నేను తెలుసుకుంటాను, మీరు బయటికి వెళ్ళి ఇట్లా మాట్లాడొద్దు అది అని చెప్పేసి ఏదో జరిగింది. అప్పటి నుంచి సంథింగ్ హ్యాపెనింగ్. ఈరోజు సడన్గా ఒక లెటర్ ప్రత్యక్షమైంది. ఆయనే పోస్ట్ చేశాడు, జీవిరెడ్డి పోస్ట్ చేశాడు తన ఎక్స్ ఖాతాలో. టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అమరావతి విషయం రాజీనామా సమర్పణ. రెస్పెక్టెడ్ సార్, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ధన్యవాదాలతో జీవిరెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్. సో ఇక్కడ 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటి, ఎవరెంత పొమ్మని చెప్పినా, ఎవరెంత కష్టపెట్టినా, నాకు పదవే ముఖ్యము, నాకు పార్టీలో ప్రాధాన్యతే ముఖ్యమని చెప్పేసి అన్ని తుడుచుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత లాబింగ్లు చేసుకుని కాళ్ళు గడ్డాలు పట్టుకొని, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మాట్లాడాడు, సంతోషం. తర్వాత రెండోది, మనస్సాక్షిని చంపుకోలేక రాజీనామా చేశాడు, ఇంకా సంతోషం. ఇక్కడ మనం చూడాల్సింది రెండవ యాంగిల్, ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది అంటే, అసలు ఫైబర్ నెట్లో ఏవో అక్రమాలు జరుగుతుంటే ఈయన వచ్చేసి అలా అక్రమాలు జరగడానికి వీల్లేదు, ఏవైనా అక్కడ మోసాలు లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగేవి ఏవి జరగకూడదని చెప్పేసి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాంతో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ కనుసన్నల్లోనే పనిచేస్తారు, అండ్ వారు చేసే పనులకి జీవిరెడ్డి అడ్డు చెప్తున్నారని చెప్పేసి నారా లోకేష్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పుల్లలు పెట్టి అధికారుల చేత ప్రెషర్ తెప్పించి ఇతనికి, అంటే ఇతని మాటకి ఏమీ వాల్యూ లేకోకుండా చేశారన్నది మనకు తెలిసింది. దాని తర్వాతనే అతను ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏం జరగట్లేదు, నా మాటకు వాల్యూ లేదు, ఏమీ ఎవరు పట్టించుకోవట్లేదు అది అని చెప్పారు. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి చేత చెప్పించారన్నది నెక్స్ట్ మనకు తెలిసింది. బీసీ జనార్దన్ రెడ్డి ఏదో కటువుగా మాట్లాడాడని చెప్పేసి, తిట్టినంత పని చేశాడని చెప్పేసి మనకు ఇన్ఫార్మర్స్ చెప్పారు. సో అతను ఆ విషయంపై నొచ్చుకొని, నేను ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు, మనసు చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని నేను పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పేసి రాజీనామా చేశాడు అనేది ప్రాథమికంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. వెరీ వెరీ రిలయబుల్ సోర్సెస్. ఇంకా ఏమేమి ప్రేరేపించాయన్నది మనకు తెలియదు, బట్ మీరు గమనిస్తే ఇటువంటివి భవిష్యత్తులో ఇంకా చాలా మీరు చూస్తారు. అక్కడ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నారా లోకేష్ కనుసన్నల్లోనే ప్రతి డిపార్ట్మెంటు నడుస్తోందన్నది అది ఓపెన్ సీక్రెట్. ఇట్స్ అ ఓపెన్ సీక్రెట్. ఈ జీవిరెడ్డి పేరుకే ఫైబర్ నెట్ చైర్మన్, ఇంకొక ఏ నాయకుడైనా వాళ్ళు నామకే వస్తాయి. ఇంకా అందులోనూ మనం చూస్తూనే ఉన్నాం, ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి రెడ్ల మీద ఎంతగా కక్ష తీర్చుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఇది క్యాస్ట్ వల్ల ఇది జరిగిందా అంటే నాకు తెలియదండి, తెలియదు కాబట్టి తెలియదనే చెప్తాను. బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తే జీవిరెడ్డి పరిస్థితి ఈరోజు ఇలా ఉంది. ఇంకొక నెల్లూరు నల్లబాలు ఎక్కడున్నాడు, మీకేమైనా ఆచూకీ తెలుసా? ఇంతకుముందు అంతగా మాట్లాడేవాడు, ప్రతిపక్షంలో ప్రతి రోజు ప్రతి 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు లేడు.
వాళ్ళకి అంటే తెలుగుదేశం వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం అనేది రాజకీయాల్లో లేకోకుండా తొక్కేయాలన్నదే నారా లోకేష్ ఫీలింగ్ అంటబ్బా. అది మాత్రం పక్క. రెడ్డి అనేవాళ్ళు లేకోకుండా తొక్కేయాలి. ఈ ఇష్యూలో మాత్రం అది ప్లే చేసిందా, లేకపోతే జీవి రెడ్డి బయటకు వచ్చి ఓపెన్ అయ్యాడు కాబట్టి హర్ట్ అయ్యారా, పొమ్మన లేక పొగబెట్టారా, అవన్నీ కూడా ఇంకా మేబీ అతనే ఏదైనా ఇంటర్వ్యూలో చెప్తాడేమో చూడాలి. బట్ బీసీ జనార్దన్ రెడ్డి చేత తిట్టించారన్నది మాత్రం మనకు తెలిసింది. ఆ తిట్టించడం వల్లనే ఇతను హర్ట్ అయ్యాడు అన్నది కూడా మనకు తెలిసింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఉండి ఏమీ చేయలేక ఉత్సవ విగ్రహం లాగా ఉండడం కంటే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఏమీ చేత కాకపోయినా డిప్యూటీ సీఎం అంటే పదవి ఒకటి ఉంటే చాలు, నాకేదో ఉన్నట్టు ఫీల్ అవుతాను, ఏమీ పనులు చేసుకోకపోయినా ఉత్సవ విగ్రహం లాగా ఉన్నాడు కదా, అట్లా లేకోకుండా లేదు నాకు స్వాభిమానం ఉంది, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని బయటకు వచ్చినందుకు వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా అండి ఇంతకుముందు చెప్పాను, మొన్న నేను లైవ్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, రెడ్లు అనే వాళ్ళకి స్వాభిమానం ఎక్కువ. సేమ్ ఇప్పుడు ఇతనైతే ఎట్లా నేను ఎవరి దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదని బయటకు వచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు కూడా నాకు జరగకపోతే, లేకపోతే నా మాటకు విలువ లేకపోతే నేను వెళ్ళిపోతాను, నేను వేరే అనే టైప్ ఉంటారు. వాళ్ళేం మళ్ళీ డబ్బులు ఆశించి కాదు, పదవులు ఆశించి కాదు. ఇప్పుడు ఇతనే డబ్బులో పదవి ఆశించేవాడైతే ఉండేవాడు అక్కడే, ఎవరితోనో లాబింగ్ చేయించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి మాట్లాడేవాడు కాదు. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే బీసీ జనార్దన్ రెడ్డి ఇంకొక రెడ్డి కదా, ఆ రెడ్డి చేత ఈ రెడ్డిని తిట్టించారు. అండ్ ఇంకా లోపల ఏం జరిగిందో మనకు తెలియదండి. పొమ్మన లేక పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదే. ఇంకా అసలు అందరూ అగేన్స్ట్ అయ్యారంటే ఇతనికి ఆ డిపార్ట్మెంట్లో. ఎవ్వరు కూడా నువ్వు చెప్పిన మాటలు మేము వినము, నువ్వు ఉంటే కూర్చొని ఉండు, ఎంజాయ్ చేసుకో, 9కి వచ్చేసి 5కి వెళ్ళిపో, లేకపోతే వేరే పనులు చేసుకో, నీ మాట చెల్లుబాటు కాదు, నీ మాటకు విలువ లేదు అని అన్నారంట. ఇంకా కొద్ది రోజులు ఉంటే వాళ్ళే పీకేసేవాళ్ళు ఏమో మనకు తెలీదు. బట్ అతనే గౌరవప్రదంగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రాథమిక సభ్యత్వానికి జాతీయ అధికార ప్రతినిధి హోదాకు కూడా రాజీనామా చేశాడు. సో తెలుగుదేశంతో తెగదంపులు చేసుకున్నాడు. న్యాయవాద వృత్తిని కంటిన్యూ చేస్తా అన్నాడు. నాకు అంటే నేను ఇన్ని రోజులు అతను ఏదో అకౌంటెంట్ అనుకున్నాను, న్యాయవాదని నాకు తెలీదు. వి విష్ హిమ్ గుడ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండీవర్స్, లైక్ విచ్ ఎవర్ డిపార్ట్మెంట్, విచ్ ఎవర్ ఫీల్డ్ హీ చూస్ ఇన్ ద ఫ్యూచర్. We bless him loads of success. That's all we can do. But తెలుగుదేశంలో ఏం జరుగుతుందన్నదానికి ఇది ఒక ప్రారంభ సూచిక.